ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షదేవులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి మనకి. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటువంటి ఒకటి. ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ అసలు పిఎస్ఎస్ మూమెంట్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, పత్రికని ఎట్లా గెలిచారు, కలిసిన దగ్గర నుంచి ఎటువంటి జ్ఞానాన్ని వాళ్ళు హాయిగా తీసుకోగలిగారు, ఇవన్నీ మనకి ఇప్పటికే మనం వింటూనే ఉన్నాం. ఈరోజు మన దగ్గరికి ఖమ్మం జిల్లా పిండిప్రోల్ గ్రామంలో మన కాస్మిక్ వ్యాలీలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా శైలజ మేడం గారు ఉన్నారు. మరి వారు కూడా పత్రికని ఎందుకు కలిశారు, ఎలా వచ్చారు అనే విషయాలన్నీ కూడా వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా మేడం. నమస్కారం సార్. అమ్మ చెప్పండి అమ్మా, మీరు అసలు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ప్లేస్ ఏమిటి, ఎక్కడ? వరంగల్ జిల్లా సార్, వెన్నవరం గ్రామం, వెన్నవరం గ్రామం, మహబూబాబాద్ జిల్లా. ఇప్పుడు అక్కడ పుట్టారు ఇప్పుడు మీరు. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారు చిన్నప్పుడు? నేను 8th క్లాస్. 8th క్లాస్. ఓకే బదిలే. తర్వాత చిన్నప్పటి నుంచి మీకు ఆధ్యాత్మిక చింతన అంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి ఒక ఆధ్యాత్మిక వరవడి ఏమన్నా మీ ఇంట్లో ఉందా? ఆధ్యాత్మిక వరమడి అంటే ఇక వైశాస్ కాబట్టి పూజలు అవి బాగా చేసేవాళ్ళం. ఓకే. మా పెదనాన్న ఒక టెంపుల్ కట్టించాడు. ఎక్కువ ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉండేవాడు. ఎక్కువ మా నా పెదనాన్నతోనే నేను ఆ గుడికి వెళ్ళేదాన్ని. ఓకే ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ఒక 3 ప్రశ్నలు ఉండేవి. ప్రశ్నలు ఏంటంటే, నాకు ఏదైనా అనారోగ్యం వస్తే, కష్టం వస్తే, సమస్య వస్తే గత జన్మ కర్మ అంటారు. గత జన్మలో ఏదో తెలుసుకోకపోతే ఇక్కడ జన్మ తీసుకున్నాం, ఇక్కడ తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి, ఈ జన్మ నాకు వద్దు అనేది సత్యం తెలుసుకోవాలి, భగవంతుని చూడాలి, ఇది లాస్ట్ జన్మ చేసుకోవాలి అనేది 3 ప్రశ్నలు. ఈ ఎంత వయసు నుంచి మీకు? 7 years నుంచి. 7 years అంటే ఇప్పుడు 7 years? అప్పుడు 7 years నుంచి. మీకు 7 సంవత్సరాల వయసు నుంచి ఇవన్నీ ఉండే? నేను ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చి 23 సంవత్సరాలు. అదేలేమ్మా, అంటే అంత చిన్న వయసు నుంచి ఈ కోరికలు ఉండే? కోరికలు ఉండే నాకు. అందరూ ఆడుకుంటూ ఉన్నప్పుడు కూడా, నేను చిన్నప్పుడు 7-8 సంవత్సరాలు కూడా ఆడుకుంటాం కదా, 1 గంట అర్ధగంట సేపు ఆడుకునేదాన్ని. వచ్చి అమ్మ ఇది కాదు ఇంకేదో ఉంది తెలుసుకోవాలి, ఈ ఆటల కోసం నేను రాలేదు, ఈ పనుల కోసం రాలేదు అని నాకు లోపల ఆత్మ తడుతూ ఉండేది. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకలే నాకు. మా అన్నయ్యని అడిగాను, మా అక్కయ్యని అడిగాను, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నయ్య అంటే, ఎక్కడికి వస్తున్నావు, ఎందుకోసం వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళని అడిగేదాన్ని. అందరూ అమ్మ కడుపులోంచి వచ్చావు, నువ్వు అలానే వచ్చావు అని చెప్పేసి మా అన్నయ్య చెప్పేవాడు, మా అక్కయ్య చెప్పింది. తర్వాత మా అమ్మమ్మ పూజలు బాగా చేసేది కాబట్టి మా అమ్మమ్మని అడిగా నేను, అమ్మమ్మ నేను లాస్ట్ జన్మ చేసుకోవాలి, దేవుని భగవంతుడిని చూడాలి, సత్యం తెలుసుకోవాలి, ఈ జన్మ నాకు వద్దమ్మమ్మ, ఏం చేస్తే నేను జన్మ లేకుండా చేసుకుంటాను అంటే, నేను అప్పుడు 5th క్లాస్ చదువుతున్న 9 years ఉంటాయి నాకు అప్పుడు. మా అమ్మమ్మ నాకు 1836 భగవద్గీత శ్లోకాలు బుక్ ఇచ్చి ఇది కంఠస్థం చేయమంది. అంటే నోటికి చూడకుండా చదవడం నేర్చుకుంటే నీకు ముక్తి వస్తుందని చెప్పింది. ఇక పెద్దల మాట పెరగన్న మాట కాబట్టి నేను అది. మీకు 9 సంవత్సరాల వయసులో ముక్తి కావాలని ఎందుకు అనిపించింది మేడం? అసలు ముక్తి అంటే ఏమిటి అప్పుడు తెలుసా మీకు? అప్పుడు నాకు తెలియదు, కానీ ఈ జన్మ లాస్ట్ జన్మ చేసుకోవాలన్నది నాకు కోరిక. అదే అంత చిన్న వయసులో మీకు ఎట్లా వచ్చింది అంటున్నా? అంటే మామూలుగా ఎవరికైనా అనారోగ్యం వస్తే, సమస్య వస్తే, కష్టం వస్తే గత జన్మ కర్మ అంటున్నారు. గత జన్మలో తెలుసుకోకపోతే ఇక్కడ జన్మ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ తెలుసుకోకపోతే మళ్ళీ నేను జన్మ తీసుకోవాలి. 1 సంవత్సరం ఫెయిల్ అయితే ఒక అబ్బాయి మనమే అరుస్తాం కదా, సంవత్సరం కాలం వేస్ట్ అయిపోయింది, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, అనవసరంగా మీ ఫ్రెండ్ 7th క్లాస్ నుంచి 8th క్లాస్కి వెళ్ళిండు అని చెప్పేసి అరుస్తాం మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, 70-80 సంవత్సరాలు జీవిత కాలాన్ని వేస్ట్ చేస్తున్నాం. సమయం చాలా విలువైంది అని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ కోరిక ఉందన్నమాట. ఎందుకు వేస్ట్ చేయకూడదు, మనం ఈ జన్మని లాస్ట్ జన్మ చేసుకోవాలి అనేది నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయా. మరి ఆ మైండ్లో ఫిక్స్ అయినటువంటి మీ కోరికకి, మీ ఆలోచనకి దేవాలయాల చుట్టూ వెళ్ళటం, పూజలు చేయటం, అక్కడెక్కడ సమాధానం దొరకలేదా? దొరకలే నాకు. మా అమ్మమ్మ శ్లోకాలు చెప్పింది, అది చదవడం వచ్చింది నాకు. అప్పుడు చదివినప్పుడు ఆయాసం వచ్చింది, మా తెలుగు టీచర్ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ నాకు ముక్తి గురించి ఆలోచన రాలేదు, అసలు దాని అర్థం కూడా తెలియలేదు నాకు. బట్టి చదువుతున్నా, కానీ మత్కర్మక్రుడు మత్పరమ మద్భక్త సంఘవర్జిత అని ఒత్తులు పొల్లులు కరెక్ట్ పలకమంది, పలికాను, కానీ దాని అర్థం తెలియలేదు, ఆలోచన రాలేదు. కానీ ఆయాసం వచ్చింది, గిఫ్ట్ వచ్చింది. తర్వాత మా అక్కయ్య ద్వారా వచ్చే ధ్యానంలోకి నేను, కానీ గంటలు ఏడ్చాను నేను. రోజుకి 5 గంటలు 6 గంటలు, ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఏడ్చేదాన్ని. నైట్ పూట అయితే నిద్రే ఉండేది కాదు. ఆలోచన వస్తే నాకు ఎవరు చెప్పట్లేదు ఈ సమాధానాలు. 7 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా కదా, అయినా నాకు ఈ సమాధానాలు దొరకట్లేదు. ఎలా, నేను వచ్చింది వేరే పని మీద వచ్చాను, ఇక్కడ ఈ పని చేస్తున్నాను అని నాకు ఆత్మ సంతృప్తి ఉండేది బాగా. దానికి కొంచెం వయసు పెరిగే కొద్దీ దుఃఖం వస్తుంది.
అదే అదే ఆలోచనలకి నాకు సమాధానం దొరకక ఓకే. బాగా ఏడుస్తూ ఉండేదాన్ని. అట్లా అంటే మీ ఆలోచన మీ తీవ్రత ఏడుపు దాకా వచ్చింది. ఏడుపు గంటలు గంటలు ఏడుపడమే. ఓకే. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా సార్ ఒకరోజు భయపడ్డారనమాట. దిండు గడిచిపోతుంది, 5-6 గంటలు ఏడుస్తున్నా ఎక్కిపడి. మా వాళ్ళందరికీ తెలుసు, మా అమ్మ వాళ్ళందరికీ, మా అక్కయ్యలకి తెలుసు. ఎందుకంటే ఏదో ప్రశ్నలు అడుగుతుంది, మేము చెప్పలేము, అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదేలేమ్మా. అలా నాకు 32 సంవత్సరాలు అప్పుడు మా అక్కయ్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చా. రైట్. ఫస్ట్ ధ్యానం అని చెప్పి అనగానే మీకు ఏమనిపించింది అప్పుడు? ధ్యానం అనిపించినప్పుడు మా అక్కయ్య నేను అడిగాను. హైదరాబాద్లో ఉంటుంది మా అక్కయ్య, మేము ఖమ్మంలో ఉన్నాం. ఫోన్లో చెప్పింది నాకు, నీకు ఏదో ప్రశ్నలు అంటావు, ఊరికి ఏడుస్తుంటావు కదా, నేను 1 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నా వాసవి నగర్లో మారం శివప్రసాద్ గారు వాళ్ళ ద్వారా. మరి బాగుంది నాకు ధ్యానం, నీకు లోపల ప్రశ్నలు అంటావు కదా, లోపలికి వెళ్ళే మార్గం ఇది, ధ్యానం అంటే శ్వాసం ఇది ధ్యాస, పత్రిజీ గారిదని చెప్పింది. చెప్తే నాకు కొంచెం అర్థమైంది అనమాట. తర్వాత ఇంకోటి పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జపం అనే శ్లోకం నాకు, ఓహో ధ్యానం ఇంత గొప్పది, ఒక మనం తెలుసుకోలేకపోయాం, ఆ శ్లోకం అర్థం కూడా తెలుసుకోలేకపోయాం. ఒక బుక్లో ప్రశ్న పెట్టి ఇంకో బుక్లో ఆన్సర్ ఇవ్వరు కదా, ఒక బుక్లోనే 2 ఉంటాయి కదా. అలానే మన బాడీలోంచి ఒక ప్రశ్న ఉదయిస్తుంది అంటే లోపలే ఆన్సర్ ఉంటుంది, లోపలికి వెళ్ళే మార్గం చెప్తుంది. ఓహో బాగుంది అని చెప్పేసి నేను దాన్ని స్టార్ట్ చేశాను. ఒక 10 రోజులు 15 రోజులు అలా కూర్చున్నాను, కానీ నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ కుదరట్లేదు. అంటే బయట సౌండ్స్ వినపడుతున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. ఇది ధ్యానమో కాదో తెలియదు. అప్పుడు పిరమిడ్స్ లేవు ఖమ్మంలో, ఆలోచనలు వస్తున్నాయి. అది 2002లో డిసెంబర్లో 2002. అప్పుడు మాకైనా అడిగితే పౌర్ణమి రోజు కూర్చోమని చెప్పింది. పౌర్ణమి రోజు ఒక అలారం పెట్టుకొని నేను 6 గంటలు రాత్రి 11:15 నుంచి తెల్లారుజాము 4:15 వరకు ఇవాళ ఎలా అయినా తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు మార్గం తెలిసింది, ప్రయాణం ఎందుకు చేయకూడదు, ఎత్తుకుంటున్నా కదా, 22 సంవత్సరాలు అయింది అప్పటికి నాకు, ఎత్తుకులాట్లో స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి వెంటనే నేను దాన్ని క్యాచ్ చేశాను. క్యాచ్ చేసి అలారం పెట్టుకొని కూర్చున్నాను. కూర్చున్నప్పుడు 1 గంట సేపు అలా కష్టంగా కూర్చోగలిగాను. ఆ తర్వాత ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది నాకు. వెలుగు ఆ వెలుగు అప్పుడు నాకు తెలియలే, కానీ కొన్ని కోట్ల క్యాండిల్ అయినా సరిపోవు, ఒక దివ్య జ్యోతి అది. ఆ దివ్య జ్యోతిలో దివ్య ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన ప్లేసెస్ అనమాట. కోనలు, గుట్టలు, పర్వతాలు, స్వామీజీలు, అనంతమైన ఒక దివ్య అనుభూతి అది. దివ్య జ్యోతితో, దివ్య ప్రకృతిలో దివ్యానందం పొందింది ఆత్మ. 5 గంటలు. అప్పుడు తెల్లవారుజాము 4:15 అవుతుంది, బ్రహ్మముహూర్తం టైంలో. ఓహో, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఇంత ఆనందం ఉంది, ఇది మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాలి అని ఆ రోజు నిర్ణయించుకున్నాను నేను. ఫస్ట్ టైం మంచి అనుభూతి కలిగింది. 5 గంటలు ఆత్మానందం, దివ్యానందం, పరమానందం అంటారు కదా, అవన్నీ పొందాను నేను. నాకు కావాల్సిందంతా దొరికింది అక్కడ. కెవ్వును కేక వేశాను, అసలు నన్ను నేనుగా ఆ వెలుగులో చూసుకున్నాను. ఒక ఆత్మ సాక్షాత్కార స్థితి అంటారు కదా, అలా నేను చూసుకోగలిగాను. ఏమైనా సరే నాకు కావాల్సిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు 5 గంటల్లో దొరికినాయి ఆ స్క్రీన్ మీద. అప్పుడు వెంటనే నేను, అది కిరాణా షాపు కాబట్టి వెంటనే ఒక 1000 పాంప్లెట్లు వేయించి చిన్న పిరమిడ్ ఒకటి వేలాడదీసి పత్రికారు ఫోటో పెట్టి, బుద్ధుడు ఫోటో పెట్టి, బుద్ధుడు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పిరమిడ్ కట్టాలి, ఇవన్నీ చేయాలి, పాంప్లెట్ ఇవన్నీ మీ అక్కగారి ద్వారా మీ గైడెన్స్? ఫస్ట్ నాకు ధ్యానం ఒకటి చెప్పింది. తర్వాత పత్రికారు వచ్చారు ఖమ్మం. నేను పత్రికారిని కలిసింది విజయవాడలో, జింకానా గ్రౌండ్ లో 2002 డిసెంబర్ 26వ తారీఖు వచ్చాను నేను. అదే ఫస్ట్ టైం. అక్కడికి వచ్చినప్పుడు సారు వైట్ పైజామా లాల్చీలో ఉన్నారు. శ్రీకృష్ణ సందేశము ఆ రోజు స్పీచ్ అంతా సాంబ్రాన్ అది వేశారు. మీరు జింకానా గ్రౌండ్ లో అక్కడ 1500 మంది ఉంటారేమో, కానీ అందరిని చూసిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళి పత్రికారిని చూడంగానే, అదే ఫస్ట్ టైం చూడటం, అలా చూడంగానే బృందావనంలో కృష్ణుని దర్శనం చేసుకున్నాను నేను. చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందా. సారు స్టేజ్ మీదకి రాగానే ఒక 3 మాటలు చెప్పారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. ఆ 3 మాటలకి నేను దగ్గరయ్యాను సార్కి. ఈ మాటలు చెప్పిన గురువు ఎవరు లేరు అని నాకు అర్థమైపోయింది. కావలసిన గురువు దొరికాడు, కావలసిన కాన్సెప్ట్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస దొరికింది, చాలా ఆనందం పొందాను. తర్వాత గురువు దొరికాడు, ఇది కావాల్సిన పరిస్థితి, కావాల్సిన గురువు ఈయన అని చెప్పేసి ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయాను. ఆ రోజంతా కూడా చాలా ఆత్మానందాన్ని పొందాను. ఆ రోజంతా ఒక్కరోజే ఉన్నాను నేను. అప్పుడు నాకు షాప్ ఉంది కాబట్టి ఉదయం వచ్చి సాయంత్రం వచ్చేసాను. అప్పటికి నేను ఒక 6గురు తీసుకొని వచ్చాను ఆ కాన్సెప్ట్ దానికి. తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. వెంటనే అక్కడ మా స్వామి మాలేసుకున్నారు. అప్పుడు మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు పూజలు బాగా చేసేదాన్ని కదా, అప్పుడు మాలేసుకొని ఉంటే ఒక 5 డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ పెట్టాను. అక్కడ ఒక 70 మంది 80 మంది తయారయ్యారు. వాళ్ళే ఒక 5-6 అక్కడికి తీసుకొని వచ్చాను అనమాట నేను జింకానా గ్రౌండ్కి. తర్వాత మా అక్కయ్య కూతురు స్కూల్లో పనిచేస్తుంది. ఒక 450 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లకి ఆ స్కూల్కి స్టార్ట్ చేశాను నేను. మీకు ఏదైతే అనుభూతి చెందారో వెంటనే చెప్పాలని తపన బాగా. మా షాప్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా రోజు ఒక 200 మంది కస్టమర్లు వస్తారు. హోల్సేల్ షాప్ మాది. అందరికి పాంప్లెట్ ఇవ్వడం, చెప్పడం, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి చెప్పడం, బాగా ప్రచారం. అయితే మీకంటే ముందు ఇంకెవరు ఉన్నారా మీతోటే మొదలా? ఖమ్మంలో ఉన్నారు
సరోజ మేడం వీళ్ళు ఉన్నారు కానీ కొంచెం ముందు నేను 2002లో వచ్చా కదా, ఆ, మేడం వాళ్ళు 2001లో 2000లో వచ్చినట్టుంది మేడం. ఓకే. ఒక 2 years అయింది కానీ పిరమిడ్స్ లేవు. పిరమిడ్ లేవు. అప్పుడు ఒక 10 మంది 12 మంది అలా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. ఉమ్. ఒక 10 మంచి మంది. సాంగత్యం ఉండేదా మీకు అప్పుడు? ఏం సార్? మీకంటే ముందున్న వాళ్ళతో మంచి సాంగత్యం? ఉంది. బుల్లెపల్లి వెంకటేశ్వరరావు గారు ఒక 5 క్యాసెట్లు ఇచ్చారు, ఓకే. ఒక 5 బుక్స్ ఇచ్చారు. ఓకే. చక్కగా ఆయన మమ్మల్ని కోఆపరేట్ చేసేవారు బాగా, సరోజ మేడము. ఓకే. ఆ తర్వాత శ్రీరాములు గారు ఉండేవారు పాలవరపు. ఓకే. తర్వాత ఇక ప్రభాకర్ గారని కొంచెం వాళ్ళతో నేను ఎక్కువ ఉండేదాన్ని. కానీ నేను మాత్రం వెంటనే పిరమిడ్ కట్టేయాలని నాకు కోరిక కలిగింది, తపన పెరిగింది. తపన. ఎందుకంటే ధ్యానం బాగా చెప్తున్నాను నేను అందరికీ. అప్పటికి ఒక 150 మంది అలా తయారయ్యారు. మీకు ఎవరైనా చెప్పారా మీకు తెలిసింది 10 మందికి చెప్పాలని, లేకపోతే మీకు అనిపించిందా? మా అక్కయ్య చెప్పింది నాకు. ఆ, ధ్యానం చేసిన వెంటనే మా అక్కయ్య కొడుకు మా షాప్ ఎదురుగా ఉంటాడు ఖమ్మంలో, ఓకే. హైదరాబాద్లో, కానీ వాడు ఇక్కడ షాప్ పెట్టాడు. ఓకే. వాడు అన్నాడు అనమాట, ఏమన్నాడంటే, పిన్ని నువ్వు ధ్యానం ఒకటే చేస్తే కాదు, ధ్యానంలో ప్రచారం కూడా చేయాలి, బాగా ఓకే. అందరికీ చెప్పాలి అని చెప్పిండు అనమాట. బాగా నచ్చింది మీకు అది? చెప్పినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది కదా, ఓకే. నాలాగా ఎవరు వెతుక్కోవద్దు. కరెక్ట్. ఎందుకంటే గంటలు గంటలు ఏడ్చాను నేను, అవును. పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాము, అభిషేకాలు చేశాము, ఉపవాసాలు చేశాము, ఎక్కడ ఆనందం దొరకలేదు నాకు. కరెక్ట్. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఎంత ఆనందం దొరికింది. కాబట్టి మీరే వాళ్ళందరికీ మీరే సమాధానం, అలా అందుకని చెప్పడం ఎక్కువైపోయింది బాగా. పిరమిడ్ అనేది ఎట్లా అనుకున్నారు మీరు? సార్, పిరమిడ్ పత్రికారు ఖమ్మం వచ్చారు. వచ్చి 2003లో బుద్ధ పౌర్ణమి 3 రోజులకు ప్రోగ్రామ్ ఇచ్చారు ఖమ్మంలో. ఓకే. ఇచ్చినప్పుడు దానికి ఇంట్రడక్షన్ క్లాస్ కోసం సార్ వచ్చారు. ఓకే. వచ్చినప్పుడు నేను అందరిని తీసుకొని వచ్చాను. అందరూ ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా ఫోటో దిగాలని ఉంది, కానీ సీనియర్లు కదా, కొద్ది వాళ్ళు ఒక 2 సంవత్సరాల ముందు వచ్చారు, వాళ్ళందరూ దిగుతారేమో, సార్ కోపంగా ఉన్నారని కొంచెం దూరంగా నిలబడ్డాను. ఓకే. కానీ ఎప్పుడైతే నేను మనసులో అనుకున్నానో, సార్ నా పక్కకు వచ్చి నిలబడ్డారు. నిలబడగానే విజయవాడలో చూడటం అక్కడ, కానీ పత్రికారి దగ్గర ఫోటో దిగాను నేను. సారు తన హృదయం దగ్గరికి వెళ్ళి అక్కడ మనసులో మాట తెలుసుకున్నారు గురువు అనేది నాకు ఆనందం వేసింది. కాబట్టి గురువు ఏది చెప్తే అది మనం చేయాలని. సార్ ఏమన్నారంటే, పిరమిడ్ కట్టిస్తే సత్యలోకం డైరెక్ట్ దారి, కట్టించే వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. అనగానే నేను చేయలేపాను వెంబటే. ఫస్ట్ టైం అలా సారే వచ్చారు, శంకుస్థాపన చేశారు, సారే ఓపెన్ చేశారు. ఇంకా సార్ తోటి మీ మాటల సందర్భాలు కానీ, ఆ సందర్భం మీరు మాట్లాడిన నాలుగు సారాంశాలు కానీ ఏమైనా గుర్తున్నాయి మీకు? ఫస్ట్ కలిసినప్పుడు పత్రికారు ఫస్ట్ కలిసినప్పుడు రైల్వే స్టేషన్లో నాకు పరిచయం. అంటే ఈ ఫోటో దిగాము, అందరిని తీసుకొచ్చాను, ఒక 100-150 మంది వచ్చారు. అయితే అందరికీ పరిచయం అయ్యారు. కానీ మా సారు షాప్ ఉంది కాబట్టి మా బాబు ట్యూషన్కి వెళ్ళాక తీసుకుని రమ్మని చెప్తే సార్ వాళ్ళు రాలేదు. అందరు కల్పించాము, మరి మా ఇంట్లో వాళ్ళు కల్పించాలి కదా అని చెప్పేసి మా సార్ను మా బాబుని తీసుకొని స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు సార్కి వెహికల్ కూడా లేకుండా ట్రైన్ బుక్ చేశారు, టికెట్. అయితే స్టేషన్లో సార్ వెయిట్ చేస్తున్నారు. ఒక 20 నిమిషాలు ట్రైన్ కూడా లేట్ అయిపోయింది. నేను వెళ్ళాను. వెళ్ళగానే మా బాబుకి ఇచ్చాడు, మా బావగారు అబ్బాయి కూడా మాతో వచ్చేసి ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, మా సార్కి ఇచ్చాడు. నేను అలా చేయబెట్టంగానే పత్రికారు నేను మీకు ఇవ్వను అని చెప్పి సంకలు పెట్టుకున్నారు. పెట్టుకుంటే మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ అన్నారు, ఎందుకు మేడంకి ఇవ్వరు, మేడం వచ్చి 3 నెలలు అవుతుంది ధ్యానంలో, చాలా మందికి ధ్యానం ఇప్పుడు 100-150 మంది తీసుకొచ్చారు మేడము, ధ్యానం శాకాహారము పిరమిడ్ శక్తి గురించి చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు, మేడంకి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి శ్రీరాములు గారు వాళ్ళు చెప్పంగానే, ఓ అలానా మేడం, అయితే ఇలా కూర్చోండి మీ అనుభవం చెప్పండి సారు ఇలా పట్టుకున్నారు అనమాట. ఇలా చేయి ఇలా పట్టుకొని ఇలా షేకండి ఇస్తే ఆ 2 చేతుల్లోంచి ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ గమనించగలిగారు. అసలు చాలా అనమాట. ఒక దివ్యానుభూతిని పొందుతున్నా నేను. ఆ 5 గంటల ధ్యానంలో ఏదైతే పొందానో ఆ ఆనందం వస్తుంది నాకు, ఆ ఎనర్జీస్ అలా టచ్ అవుతున్నాయి. సారు మీ అనుభవం చెప్పండి మేడం అంటే, ఏదో 5 గంటలు ధ్యానం చేసి నేను వెతుక్కొని ధ్యానం దొరికిందని చెప్పాల్సింది. కానీ ఆ వైబ్రేషన్స్లో నేనేం చెప్తున్నాను అంటే, మరి ఆ గురువు లోపల జ్ఞానం బయట పెట్టేదేమో. అప్పుడు ఏం చెప్తున్నాను నేను, ఒక స్త్రీమూర్తి వంట చేస్తే ఇంట్లో 5-6 ఎలా భోజనం చేస్తారో, ఆ శ్రీమూర్తి కనుక ధ్యానం చేసే సంకల్పం పెట్టుకొని ఆ గృహం ధ్యాన గృహంగా మారినప్పుడు, ధ్యాన ఖమ్మం అయినప్పుడు, ధ్యాన మండలాలు అయినప్పుడు, ధ్యాన జిల్లాలు అయినప్పుడు, ధ్యాన రాష్ట్రాలు అయినప్పుడు ప్రపంచమంతా తొందరగా ధ్యానమయం కావాలని సార్ అని చెప్తున్నాను నేను. ఇలా చెప్తున్నప్పుడు అలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఒక మంచి అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. అప్పుడు పత్రికారు ఫస్ట్ మాట్లాడిన మాట ఏమంటే, నాకు కనుచూపు తగ్గింది, మీకు టాకింగ్ పవర్ ఉంది, అమెరికా వచ్చేయండి మేడం అన్నారు. ఫస్ట్ మాట్లాడిన మాట. ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు, ఒక అమెరికా అంటే ఉన్నతమైన దేశం, ఉన్నతలో ఒక జ్ఞానాన్ని అందిస్తాడేమో గురువు అనుకున్నా నేను. నిజంగా కూడా అంతే జ్ఞానాన్ని అందించిండు. అలా పిరమిడ్ కట్టిస్తామని చెప్పాము, సార్ రావడము. పిరమిడ్ కట్టించినప్పుడు కూడా నాకు కొంచెం సంశయం ఉండేది. ఏంటంటే తలపండిన పండితులు వస్తారు, క్రిస్టియన్స్ వాళ్ళు వస్తారు, నేను చదువుకుందేమో చాలా తక్కువ కదా, మరి వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు, మనం చెప్పలేస్తామా, ఖమ్మంలో పిరమిడ్ ఉంది ఇక్కడ, మరి అందరూ వస్తే ఎలా చెప్పాలి అని కొంచెం సంశయం ఉండేది. కానీ సార్ చాలాసేపు ఓపెన్ చేశారు మా పిరమిడ్. ఉన్నది 2 ఇంచుల రిబ్బనే కానీ చాలా 20 నిమిషాలు కట్ చేస్తున్నారు, వంకలు తిప్పుతుంటే. పత్రికారు ఎప్పుడు వచ్చినా నేను ధ్యాన జగత్తు, పత్రి మహారాజుకి, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు నినాదాలు పలికిస్తా గట్టిగా. అలా పలికిస్తూ ఉన్నప్పుడు సార్ తిప్పుతూ ఉన్నారు, అలా 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 అప్పుడు కట్ చేశారు. కట్ చేసి లోపలికి వెళ్ళంగానే నేను సార్ని గట్టిగా పట్టుకున్నాను అనమాట. పట్టుకున్నప్పుడు సార్ ఏమన్నారంటే, మేడంకి బుద్ధత్వం వచ్చింది, మేడం బుద్ధుడు, మేడం యోగి,
నువ్వేనయ్య సాక్షి అని ఒక ప్రసాద్ గారని ఆయన ఫోటో దిగడానికి లోపలికి వెళ్తే ఆయన పెట్టాడు అనమాట. ఓకే. అప్పుడు బయటకు వచ్చారు సారు. రాగానే బాగా కోపంగా ఉన్నారు కదా అప్పుడు 2003లో. అంటే ఓకే. అవన్నీ ఎవరినో తన్నారు. అనంతపురం జిల్లా నుంచి ఎవరో వస్తే ఇలా కాలు ఊపి ఊపి తంతే ఆ మూలకు పడిపోయాడు ఆయన. ఎంబటే శైలజ మేడం అన్నాడు, అమ్మ ఏం మాట్లాడాలో తెలియదు, 3 నెలలు అవుతుంది సార్ని చూడటం, 3ఓసారి 4ఓసారి అని నాకు భయం వేసింది. కానీ అక్కడ పోయి నిలబడ్డాను నేను. నిలబడి పిరమిడ్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొడదామని చెప్పేసి క్లాప్స్ కొట్టిస్తున్నప్పుడు నాకు వెళ్ళి చూసి నవ్వారు సారు. అమ్మ ఏమైనా మాట్లాడొచ్చు అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత అప్పుడు కూడా మీ అనుభవం చెప్తాం, నేను ఇట్లా ఆనందం వచ్చింది నాకు, ఎత్తుకొని ధ్యానంలోకి వచ్చాను. మళ్ళీ అందుకే అందరూ ఆయన ఎంతో ఆనందాన్ని పొందుతున్నా. మా అత్తగారికి అనారోగ్యాలు ఉన్నాయి, అంత ధ్యానం చేయించాను నేను. 18 టాబ్లెట్లు వాడేదామె. ఈ మెడిటేషన్లకు వచ్చాక 3 నెలలకి 12 కిలోల బరువు తగ్గారామె. అన్ని అనారోగ్యాలు నార్మల్ వచ్చాయి. 17 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులని పక్కన పెట్టారు. ఆమెకు ఆరోగ్యం వచ్చింది, నాకు ఆనందం వచ్చింది. ఈ ఆనందం ఆరోగ్యం కోసం ఈ పిరమిడ్ ధ్యాన మందిరం కట్టిస్తున్నామని చెప్పాల్సిన అనుభవం నాది. కానీ పత్రికారు చెప్పమనంగానే అప్పుడు వేరే మాట మళ్ళీ ఆయన చెప్పుకుంటూ నేను వింటున్నా. విగ్రహ రూపంగా భౌతిక ప్రపంచానికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎలా విరాజిల్లుతుందో తిరుమల క్షేత్రం అంటే వెంకటేశ్వర స్వామి, ఈ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం కూడా అలా ఆధ్యాత్మిక పరంగా అంతర్ముఖ ప్రయాణంగా అలా విరాజిల్లాలని నా కోరిక అని చెప్పా. అసలు నాకు థాట్లో లేదు, అలా వచ్చేసింది. అక్కడేమో ప్రపంచమంతా ధ్యానమయం చెప్పా, ఇక్కడేమో ఒక కోట్ల మందికి స్ఫూర్తి ఎలా అవుతుందో వెంకటేశ్వరుడు ఇలా అందరూ ధ్యానులు రావాలి కోట్ల మంది అనేది చెప్పాను. నాకు చాలా ఆనందం వేసింది అనమాట. తర్వాత నేను చెప్పుకుంటూ వింటున్నాను, అది నాకు థాట్లో లేదు. కానీ ఆ గురువు సన్నిధిలో లోపల జ్ఞానం బయట పెట్టేదే గురువేమో. ఆ గురువు దగ్గర నాకు ఈ వాక్కులు వచ్చాయి, చాలా అద్భుతం అనిపించింది. సారు ఇక తన 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని తల చాలా ఒక 20 నిమిషాల వరకు క్లాప్స్ కొట్టించారు. అప్పుడు క్లాప్స్ కొడుతుంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఒక సంశయం ఉంది కదా నాకు, ఒక బ్రహ్మర్షి దగ్గర ఎన్ని క్లాప్స్ కొట్టించుకుంటున్నానంటే ఏ కలెక్టర్లకైనా ఎవరికైనా ధ్యానం చెప్పొచ్చు, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది నేను ఫిక్స్ అయిపోయా సార్ దగ్గర. రైట్, బాగుంది. ఇప్పుడు ధ్యానం బాగుంది, పిరమిడ్ కట్టారు, బాగుంది. మరి మంచి బుక్స్ స్వాధ్యాయం చేయమని చెప్పారు కదా, పుస్తకాలు బాగా ఏమైనా చదివేవాళ్ళ మరి మీరు? పత్రికారు నాకేం చెప్పారంటే, మీరు బాగా 3 పూటలు ఫుల్లుగా ముక్కలు అవి ములక్కాయలు సొరకాయలు వేసుకొని శుభ్రంగా తినేయండి మేడం, మీరు 30 గంట సేపు ధ్యానం చేయండి చాలు అని చెప్పేవాడు నాకు. నేనేమో మరి 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి రోజు అంటారు. మరి నాకేం సార్ అంటే, వాళ్ళు తినకుండా ఉండాలి, నువ్వు తినాలి మేడం అని చెప్పి సార్ చెప్పారు నాకు. ఎవరికి వాళ్ళకే అంతే, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం, వాళ్ళకి 1 పూట తినాలి, మీరు మాత్రం ప్రచారం చేయాలి బాగా, అందుకోసం మీరు వచ్చారు. ఎందుకంటే ప్రపంచమంతా ధ్యానమయం అని చెప్పా కదా. పిరమిడ్ కట్టించిన తర్వాత నేను అక్టోబర్ 2వ తారీఖు శాకాహారం పాంప్లెట్ తీశాను. నేను 5000 పాంప్లెట్ విజయవాడ వేయించుకొచ్చారు మా సారు. నేను శాకాహార ర్యాలీల గురించి నేను బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం పూట నేను 5000 పాంప్లెట్ పంచిపెట్టిన తర్వాత పిరమిడ్ కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక గోల్డ్ కలర్ ఆరాలో కొన్ని వర్డ్స్ కనపడ్డాయి నాకు. లుక్ ద వరల్డ్ అని కనిపించింది. లుక్ ద వరల్డ్, లుక్ ద వరల్డ్ అంటే అప్పటి వరకు నాది ఏంటంటే, మా షాప్కి వచ్చిన వాళ్ళకి, మా పిరమిడ్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి, మా ఇంటి ప్రాంగణంలో నేను ధ్యాన ప్రచారం చేస్తున్నా. కానీ ప్రపంచాన్ని చూడు అని చెప్పి చూపిస్తున్నారు. అక్కడ పత్రికారితో చెప్పింది ఫస్ట్ రోజు ప్రపంచమంతా ధ్యానం. లుక్ ద వరల్డ్, లుక్ దా అంటే నాకు అర్థం, లుక్ ద వరల్డ్ అని చెప్తే నేను చక్కువ చదువుకున్నా కాబట్టి నాకు కొంచెం అర్థమైంది. కానీ మరి మగవాళ్ళు వాళ్ళు పంపించాలి కదా అని మా సార్ దగ్గరికి వెళ్ళి, ఆయన బిఏ చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అనమాట, ఇలా కనిపిస్తుందండి అంటే, నువ్వు ఇంటి దగ్గర కాకుండా పిరమిడ్ దగ్గర కాకుండా ప్రపంచం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేయాలని చెప్పి నీకు చూపిస్తున్నారు అని చెప్పాడు. ఎంబటే చేయకండి ఇచ్చి ఆయనకి ఫుల్ సపోర్ట్, ఎందుకంటే ఆయన గారు సపోర్ట్ ఉండాలి కదా అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నా. పర్మిషన్ తీసుకున్నాక పత్రికారు ఏమన్నారంటే, మరి మనం తిరగాలి చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ సంకల్పం ఉండాలంటే యత్ సంకల్ప తత్ఫలః అన్నారు ఖమ్మంలో ఒకసారి. ఇక్కడ సంకల్పం పెట్టాలని చెప్పేసి వెంటనే పిరమిడ్కి వెళ్ళి ఒక సంకల్పం పెట్టుకోవాలి, నేను ఇప్పుడు నాకు ఇది కనిపించింది కాబట్టి నేను ఆ ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పాలి, ప్రపంచం అంతా తొందరగా ధ్యానమయం కావాలని నేను సంకల్పం చేయాలని చెప్పేసి కూర్చున్నా. కూర్చుంటే నాకు లోపల నుంచి ఒక ఇంటెన్షన్ వచ్చిందండి. ఏంటంటే, ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం, భూమండలం అంతా శాకాహారిగా మారాలి, భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి, విశ్వశాంతి జరగాలి, చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలన్నదే నా సంకల్పం అని వచ్చింది నాకు. ఆ రోజు నుంచి నేను 2004లో ఇది జరిగింది. 2004 నుంచి కూడా నేను 5 నిమిషాలు ధ్యానం చేసినా ఇదే సంకల్పం పెడతా. ఎవరు నన్ను కూర్చోబెట్టి ధ్యానం చేయించినా ఇదే సంకల్పం వస్తుంది నాకు. ఇక ఆలోచనలు రావు.
ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం. అద్భుతంగా నాకు ఆ రోజు నుంచి సంకల్పం వచ్చింది. ఎవరు వచ్చినా కానీ కూర్చోబెట్టి అదే సంకల్పం అదే చేస్తారు. సంకల్పం పెడుతుంటాను, అలానే చేస్తుంటాను నేను. చాలా ఆనందం వస్తుంది నాకు. ఓకే అన్ని ప్రచారం, తర్వాత 4 రాష్ట్రాలు తిరగడం, ఓకే. అన్ని శాకాహార్యాల మీద ఎక్కువ పట్టు నాకు. పిరమిడ్ అద్భుత శక్తి గురించి ఇక కూడా ప్రచారాల్లో ముమ్మరం గెలిపారు కాబట్టి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. నేను స్వాధ్యాయం చదవలేదు అనేది కూడా. మీకోసం. అంటే నేను తులసి దళం ఒకటి, రామ్తా ఒకటి, ఆ, బుద్ధం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ఆ, అవి ఒక 4-5 పుస్తకాలు చదివాను అప్పట్లో. ఓకే తర్వాత ఆస్తులు త్యజించి ఒక యోగి ఆత్మకథ బుక్ ఉంది కదా, ఆ, ఆ ఒక యోగి, అది ఒకటి చదివాను నేను లాస్ట్లో. ఓకే. తర్వాత ఒక 5-6 పుస్తకాలు చదివాను పెద్దగా, కానీ ఎక్కువ ధ్యాన ప్రచారంలోనే నేను అది మీ పర్పస్ అంతా అదే. ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా నాకు. ఆటో ఎక్కినా, బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఆ, మన రైల్వే స్టేషన్లో కూడా కూర్చోబెట్టా పెద్దపల్లి నుంచి వచ్చేటప్పుడు ఒక 8 మందిని స్టేషన్లోనే. ఓకే చెప్పంగానే వింటారు వాళ్ళు, ఆటోమేటిక్గా ఒక 10 నిమిషాలు చెప్తాను నేను. ఇంటింటా ధ్యానం అని. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, షాప్ కూడా తీసేశాను. ఆ, అలా గ్రామం వెళ్ళేటప్పుడు నేను ధ్యానం చేసుకుంటా ఒక అర్ధగంట. ఓకే ఏంటంటే ప్రపంచమంతా ధ్యానమయం కాబట్టి అవును ఇంటింటికి ఒకరి ఇంట్లో 5 ఉంటారు, 4 ఉంటారు. వెళ్ళంగానే వాళ్ళు కూర్చుంటారు అని చెప్పేసి సంకల్పించుకుంటాను నేను. ఒక 100 ఇళ్ళు తిరిగితే మనకు 100 నాలుగులు ఆటోమేటిక్గా 400 మంది అవుతారు. 400 మందిని ఒకే గ్రామంలో కూర్చోబెట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్తో అవును అక్కడ 40 రోజులు స్టార్ట్ చేస్తా. ఓకే అక్కడ టెంపుల్ చూసుకుంటా, టెంపుల్ చైర్మన్ కలుస్తా. అక్కడ వెంటనే 41 డేస్ క్లాస్ స్టార్ట్ చేస్తా. 400 మంది కూర్చుంటారు కాబట్టి ఈజీగా 60-70 మంది, 100 మంది వస్తారు. ఇప్పుడు 150-200 మంది కూడా వస్తున్నారు. మొత్తం ఆడుతూ పాడుతూ మీ కార్యక్రమాలనే అయిపోతాయి. అలా ధ్యానం చేస్తారు అక్కడ. వెంటనే 41 డేస్ అయిపోయిన వెంటనే ఆ, ఓ పిరమిడ్. మన సంకల్పం సాకారం కావాలంటే ఒక ఆకారం కావాలనేది నా సంకల్పం. ఓకే ఎందుకంటే ఒక ఆకారం ఉంటే అక్కడ 4 ఇళ్ళు ఉన్న అక్కడ రామమందిరం ఉన్నట్టు ఒక 4 ధ్యానాలు ఉన్న దగ్గర పిరమిడ్ ఉండాలి. ఓకే ఆ పిరమిడ్ కట్టించిన తర్వాతనే ఆ గ్రామం నుంచి నేను బయటకు వస్తా. బాగుంది. వెంటనే 41 డేస్ తర్వాత శంకుస్థాపన చేయడం, దానికి ఓపెనింగ్ చేయించడం, అలా యానివర్సరీ డేలు అని మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఓకే ఒక ఆకారం కావాలని చెప్పేసి అలా ఇప్పుడు ఒక 600 గ్రామాలలో పిరమిడ్లు రావడం జరిగింది. మొత్తం ఈ ఖమ్మం జిల్లా ఈ చుట్టుపక్కల ఉమ్మడి జిల్లా, ఉమ్మడి ఇటు సౌత్ అయినా నార్త్ ఇండియా కూడా వెళ్తుంటారా? నార్త్ ఇండియా లేదులే కానీ ఇటు మహారాష్ట్ర, షిరిడి పోయాను, ఓకే. తమిళ, మన కేరళ, అంటే ఆంధ్ర, లాంగ్వేజ్ ప్రాబ్లం, తెలంగాణ. హిందీ అదే వచ్చా మరి? ఆ, హిందీ హిందీ అవి రాదు సార్ నాకు. కాకపోతే అక్కడ ఈ మన ధ్యానం శాకారం బుక్స్ ఉన్నాయి, మన ఓకే. తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ, అక్కడ ఒక 2000 పుస్తకాలు తీసుకెళ్ళాను నేను. ఓకే. ఖమ్మం జిల్లాలో 4050 స్కూళ్ళు ఉన్నాయి. 4050 స్కూళ్ళకి ఒక్కొక్క బుక్ పంపించాను నేను. ధ్యానం శాకారంతో జీవితంలో ఆనందం అని చెప్పి. ఓకే ఓకే ఆ 33 లక్షల మంది పిల్లలకి ఏంటంటే మీ షాప్లో నోట్స్లు అమ్ముతాం కాబట్టి నోట్స్ల మీద వేయించాను నేను 2003లో మన ముఖర్జీ గారి ద్వారా ఓకే విజయవాడలోనే మ్మ్. 1,00,000 నోట్స్ల మీద వేయించా. ధ్యానం చేయండి, చేయించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పత్రికారు ఫోటో, బుద్ధుడి ఫోటో, ఓకే అప్పుడు బెంగళూరు పిరమిడ్ ఒకటే ఉంది, పిరమిడ్ ఫోటో. ఓకే అలా మన బుద్ధుడు ధ్యానం చేసేది, మన బాబా ధ్యానం చేసేది, ఆంజనేయ స్వామి ధ్యానం చేసేది ఫోటోలు పెట్టి ఓకే. వెనక లాంగ్ నోట్స్ పైన ఖాళీగా ఉంటుంది కాబట్టి ధ్యానం చేసే పద్ధతి, అదే ధ్యానం వల్ల లాభాలు అలా పెట్టి నోట్స్లు మొత్తం అమ్మాము మేము. మనం 8 రకాలు ఉంటాయి కదా, అదే సైన్స్, బ్రాడ్రులు అవి. ఓకే ఓకే ఆ 8 రకాలు 4 రూలు మనకి లాంగ్ నోట్స్లు, షార్ట్ నోట్స్లు అన్నీ వేపియాలంటే ఈ బొమ్మలు బండిల్స్లు వేసుకోమన్నాడు. మొత్తం మాటలతో కాకుండా ప్రతిదీ క్రియేటివిటీ అవును. అన్ని చేతల్లో ఉండాలి, కంప్లీట్ అన్నీ కూడా. కంప్లీట్. బాగుందమ్మా. ఇంకా ఇంకా మీ అనుభవాలు అండి, సార్ పుస్తకాలు రాయమంటుంటారు, పోనీ అదేమన్నా చేశారా? పుస్తకాలు 3 సార్లు చెప్పారు, ఒక డైరీ మొత్తం నిండింది. కానీ నాకు ప్రచారం మీద బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మొన్నటిదాకా 2 ఇయర్స్ కింద ముందు కనుక షాప్ ఉంది కాబట్టి ఇటు ప్రచారం, షాపు. ఓకే అసలు తెల్లవారుజాము 4 లేసి ఇంట్లో పని చేసుకుని అక్కడ పెట్టేసుకుని 6 గంటలకు వెళ్ళి ఒక వార్డు కానీ ఒక గ్రామం కానీ చూసుకొని 10 మళ్ళీ షాప్కి వచ్చి ఆ షాపులో మధ్యాహ్నం దాకా వ్యాపారం చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మా సార్ రాగానే మళ్ళీ బయటికి వెళ్ళి ధ్యానాన్ని బోధించడం, అలా చేస్తూ బాగా బిజీగా అయిపోయాను. మొత్తం నిమిషం ఖాళీ లేదు. తర్వాత కరోనా టైంలో కాస్త టైం దొరికినప్పుడు నేను సార్ అప్పటికి 3 సార్లు చెప్పారు నాకు, నువ్వు అసలు లేడీవేనా అని చెప్పేసి 3వసారి గద్దిచ్చారు. బుక్ రాయమంటే ఎందుకు రాయట్లేదు అని చెప్పేసి గద్దిచ్చారని చెప్పేసి కరోనా టైంలో ఖాళీ దొరికితే ఒక డైరీ నిండా రాసి అక్కడ పెట్టాను. అది బుక్ అయితే ఇంకా ప్రింటింగ్ అయితే అవ్వలేదు. అనుభవాలన్నీ, మీ అనుభవాలన్నీ ఉన్నాయి దానిలో, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక డైరీ నిండింది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు కూర్చుంటారు కదా, ఇప్పుడు మరి చాలా మంది కూర్చుంటే ధ్యానంలో మాకు తాడే ఓపెన్ అయిందని, యాస్ట్రల్ ట్రావెల్స్ అని ఇట్లా అంటుంటారు, అటువంటివి కూడా ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారా? చాలా మందికి సార్ అలా మనం ధ్యానం చెప్పిన వాళ్ళకు కూడా ఆ, అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఎన్నో అనుభవాలు చెప్పడం. అదే మన పిరమిడ్లో ఒక క్యాన్సర్ గడ్డ కరిగిపోవడం ఓకే 20 రోజులు ధ్యానంలోనే. కాబట్టి ఒక మేడంకేమో గుండె జబ్బు తగ్గడం, అలా ఒక మేడము హాస్టల్ ఆపరేషన్ జరగడం, అదే ఒక పాపకి 11 సంవత్సరాల పాపకి. అంటే మీకు కూడా యాస్ట్రల్ ట్రావెల్స్ అట్లాంటి మీరు కూడా ఏమైనా చేశారా? హాస్టల్ ట్రావెల్ చేయలే కానీ ఒక 2 జన్మల గురించి తెలుసుకున్నాను నేను. ఆ, ఒక రోజు నేను 12 గంటలు ధ్యానం చేశా, ఆ, ఒకసారి 24 గంటలు ధ్యానం చేశా. ఉమ్, అప్పుడు 2 జన్మల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆహా, ఒక జన్మలో ఏంటంటే రమణ మహర్షి దగ్గర 8 ఇయర్స్ మౌనంగా ఉన్నాను. ఆ, ధ్యానంలో ఎలా కూర్చుంటామో అలా 8 ఇయర్స్ ఆయన దగ్గర మౌనంగా ధ్యానంలో ఉన్నాను. ఓకే ఆ జ్ఞానాన్ని జోడించి 56,000 సంవత్సరాల కింద మెక్సికో అడవుల దగ్గర ఆధ్యాత్మిక వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ వర్క్ ఆగిపోయింది నాది. అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడింది, ఆ, అక్కడ వర్క్ ఆగిపోయింది. ఓకే లాస్ట్ జన్మలో ఉన్నాను నేను.
ఆ రమణ మహర్షి దగ్గర జ్ఞానాన్ని జోడించి ఈ వర్క్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ జన్మ తీసుకున్నానని నాకు తెలుసుకున్నాను. అందుకు కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టడం, పిరమిడ్ కట్టియడం అని చెప్పేసి నాకు తెలిసింది. అందుకనే పువ్వు పోయిగానే పరిమళిస్తుంది అన్నట్టుగా అంత జన్మసించే ప్రాపకాండ కానీ ఇవన్నీ కూడా అది గత జన్మల్లో సాధన బాగా ఉండబట్టి. వివి రమణ గారు కూడా చెప్పారు. మేడం మీరు వివి రమణ గారు కూడా ఉన్నారు కదా, అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పిరమిడ్ కట్టించాము. అదే మా ఇంటి పైన ఒకటి పిరమిడ్ కట్టాం కదా, అక్కడ ఒక పిరమిడ్ కట్టించాము. అయితే ఆ సార్ చెప్పారనమాట, ఆ 2 గంటలు ఆటోలో వెళ్తున్నప్పుడు, మేడం మీరు ఎక్కువ బుక్స్ ఏం చదవాల్సిన అవసరం లేదు, 30 గంటలు ధ్యానం చేస్తే సరిపోతుంది, మీకు ఇవన్నీ 2 జన్మల గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు ప్రచారంలోనే ఎక్కువ వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అందుకే దాని మీద నేను ఎక్కువ టైం దేనికి పెట్టట్లేదు, ఎక్కువ ప్రచారానికే పెడుతుంటాను. మొత్తం అంతా ప్రచారమే. అయితే పత్రిక అంటుంటారు కదా, ధ్యాన జగత్ నా మానస పుత్రిక, ప్రతి తెలుగు వాడింట్లో మ్యాగజైన్ కావాలంటుంటారు కదా, దానిలో మీ వర్క్ ఎట్లా ఉంది? నా వరకు ఫస్ట్లోనే అప్పుడు సార్ 1,00,000 పుస్తకాల యజ్ఞం పెట్టారు కదా, అప్పుడు ఒక 30,000తోనే ఒక 2తో కట్టించాను నేను. 30,000 రూపాయలు, 90,000 అంటే 1,00,000 పుస్తకాలలో. ఆ తర్వాత నేను మా బాబుకి ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు 25,000 కట్టాను మహారాజు పోషకుల దాంట్లో. తర్వాత ఒక 3తో కట్టించాను 25,000. ఆ తర్వాత ఇప్పుడు నా కేశవరాజు గారు వస్తారు కదా, ప్రతి ఫిబ్రవరిలో ఒక 160 పుస్తకాలు రెన్యువల్ చేపిస్తా. ఖమ్మం జిల్లాలో 70 గ్రంథాలయాలు ఉన్నాయి. 70 గ్రంథాలయాలకు 70 పుస్తకాలు పంపిస్తాం. తలా 10 పుస్తకాలు కట్టిస్తాను. నేను ఒక 10 కడతాను. 4,000 కడితే 10 పుస్తకాలు వస్తాయి కదా. అలా ప్రతి ఫిబ్రవరిలో వస్తారు సారు. 200 పుస్తకాలు అట్లా కట్టేయడం జరుగుతుంది. మొన్న పత్రిక మాట వేదవాక్య కింద మొత్తం అంతా అయిపోతుంది. సరే, మాన్యువల్గా అయితే ఇప్పుడు ఇంతవరకు చేస్తున్నారు. సారు ఉన్నంత వరకు సారు మాట విని ఎట్లయినా కానీ మీరు ప్రభావితం అవుతున్నారు. ఇప్పుడు మరి సార్ శరీర విరమణ చేశారు కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు పత్రిక గారు ఏం చెప్పారంటే, రామలక్ష్మణులకు మనందరికీ తెలిసిన విషయమే కదా, ఈ సంస్థ అంతా ఎవరికి ఇస్తారంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళ సొంతమే ఈ సంస్థ అన్నారు కదా. అలా మన పిరమిడ్ మాస్టరే పత్రిజీ. ఇప్పుడు పత్రిక గారు ఉన్నదానికంటే ఎక్కువ జరుగుతున్నాయి వర్క్. మన ఖమ్మంలో, అసలు ఖమ్మం జిల్లాలో పత్రిక గారు ఏమంటారంటే, అన్ని జిల్లాలు రైలు డబ్బాలు అయితే ఖమ్మం ఇంధనం అంటాడు పత్రిక గారు. ఖమ్మం నుంచి అన్ని స్టార్ట్ చేయించాడు. ధ్యాన గ్రామీణం కూడా అశోక గార్డెన్ బుక్ చేశారు హైదరాబాద్లో. అయితే మారాణ గారిని శ్రీరాములు గారింటికి పంపించి, పాలవరం శ్రీరాములు గారింటికి ఇక్కడ ఖమ్మంలో పెట్టించారు. 5,000 మందితో ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ చేశాము. ఆ తర్వాత మన ధ్యాన జ్యోతి అహింసా ధ్యానయజ్ఞం పెట్టారు షిరిడి 2006 ఎండింగ్లో. ఖమ్మం భద్రాచలం నుంచి జ్యోతి తీసుకుని వెళ్ళాను నేను. మేడం కూడా వచ్చారు, సరోజ మేడం కూడా. అప్పుడు మేడం అమెరికా వెళ్తుందని చెప్పేసి దాన్ని ప్రోగ్రామ్ చేసాం. 25 మంది సత్యసాయి వెహికల్ తీసుకున్నాము. 60,000 పాంప్లెట్లు వేయించుకొని 14 జిల్లాలు 120 మండలాలు అద్భుతంగా 4 రోజులు అహింసా ధ్యానయజ్ఞం ఖమ్మం జిల్లా నుంచి జ్యోతి తీసుకుని పోయాం. తర్వాత ధర్మమహా చక్రం పెట్టారు కదా, అప్పుడు పత్రిక ఆధ్వర్యంలోనే మళ్ళీ భద్రాచలం నుంచి జ్యోతి తీసుకొని ఒక 40 కార్లు కాన్వాయ్తోని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం కూడా ఖమ్మంలోనే స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మెగా శాకాహార ర్యాలీలు జనవరి 29 మరి ఒక 4,000 మందితో ప్రోగ్రాం చేయడం జరిగింది 2022లో. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు పెద్దపల్లిలో మొన్న ఎండ్ అయింది కదా, అలా తెలంగాణలో ప్రతి నెల ఆదివారం ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఖమ్మంలో జరిగినట్టు ఎక్కడ జరగట్లేదు. 2,000 మంది, 1,100 మంది, 3,000 మంది వస్తున్నారు. కానీ ఖమ్మంలో మాత్రం 3,000 మంది, 3,500 మంది అలా వచ్చారు. చాలా అద్భుతంగా ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ చేసాం మహాకరుణ శాకాహార ర్యాలీ కూడా. మొత్తానికి ఒక్క పత్రిసారా ఉంటారు, నా సమయాలలో కేటాయించాను ప్రపంచానికి అని. అట్లాగే మీ సమయం మొత్తం కూడా ఈ సాధనకి, ఈ సాధనతో పాటు ప్రాపకండకి, ప్రచారానికి, ర్యాలీలకి బాగా కేటాయించారు. పత్రిక గారు మౌనంగా ఉన్నారు కదా కొన్ని రోజులు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. తిరుపతి ధ్యాన యజ్ఞంలో 2004లో గొంతు పట్టుకుని గట్టిగా పిసికారు అనమాట సారు. అలా సార్ కూడా ఇప్పుడు చెప్పారు కదా, ఫస్ట్ నుంచే రేంజ్లో వస్తుందని. అప్పుడు గొంతు సరైపోయింది నాకు. ఇంకా లోపల నుంచి వస్తాయి 5 ఊళ్ళల్లో 6 ఊళ్ళల్లో ర్యాలీ చేసినా కానీ ఈ గొంతు జీరబోవటం అని ఉండదు. మాట్లాడుతూనే ఉంటాను నేను. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు. నేను ముగ్గులు కూడా ఇవే రాస్తా, ధ్యానం శాకాహారం అని. ఒకవైపు ధ్యానం శాకాహారం, ఒకవైపు ఏమో అహింసాధర్మ పరమోధర్మ, ఒకవైపు పిరమిడ్ వేస్తా. ఆకులు పువ్వులు ఎక్కడ వేయను నేను. పొద్దున 5 నుంచి నాకు ధ్యాన ప్రచారం స్టార్ట్. అక్కడి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు అనమాట. పుస్తకాల మీద వేయించడం, ఇంటింటికి వెళ్ళి ఖమ్మం జిల్లాలో 20 వార్డులు తిరిగాను నేను. ధ్యానం శాకాహారంతో జీవితాలు ఆనందం అని. అలా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పత్రికారు ఉండాలి, ఈ తెలిసి ఉండాలి. ఖమ్మం ఆధ్యాత్మిక గుమ్మం అని చెప్పేసి మా ఖమ్మం వాళ్ళకి ఒక కొటేషన్. సుభాష్ పత్రి నో ఆస్పత్రి, సుభాష్ పత్రి నో ఆస్పత్రి అనేది కూడా ఖమ్మంలో. అందువల్లనే ఎక్కువ పిరమిడ్లు రావడం, ఎక్కువ వర్క్ చేయడం, ఎక్కువ మంది ఇంజనీర్లు కూడా ఉన్నారు ఖమ్మంలో. పిరమిడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మొత్తం బాగుంది. ఇప్పుడు ఈ లెక్కన మనకు 18 ఆదర్శిస్తారు, మన సిలబస్గా ఉంటుంది కదా, ఇవన్నీ మీకు ఓకే అవుతాయా, లేకపోతే ఏమన్నా అందులో ఏమైనా పట్టింపులు ఉంటాయా?
పట్టింపులు ఏం లేవు సార్. అన్నీ ఓకే. అన్నీ ఓకే. ఎట్లాగో మేము వైశ్యాసు శాకాహారులం ఓకే. పుట్టుకతోనే. ఓకే. ఎక్కువ శాకాహారుల దగ్గరికి వెళ్ళడం, శాకాహారులే ఒక 5-6 పిరమిడ్లు కట్టించారు ఖమ్మంలో. అదేలేమ్మా. అందరూ కూడా ఓకే చేస్తారు. మొత్తం సిలబస్ అంతా ఓకే చేశారు. ఒక విగ్రహారాధన ఒకటి బాగా పూజలు చేస్తాం, కానీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా బయటకు వచ్చారు, పైకి వచ్చేసింది. స్వస్వరూపానుసంధానం భక్తి రీతి విధేయత అంటాడు కాబట్టి కృష్ణుడు మన రూపాన్ని మనం భక్తితో కొలుచుకోవడమే నిజమైన భక్తి అని చెప్పేసి. బాగుంది. ఇప్పుడు మరి పత్రికారి కాన్సెప్ట్ అంతా కూడా ఆయన లక్ష్యం అంతా కూడా ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఈ లక్ష్య సాధనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి జరగాలంటే ప్రపంచం అంతా అయ్యే పని కాదు. ఒక రాష్ట్రం అంతా తిరగలం, దేశం జీవితం. మరి ప్రపంచం అంతా అవ్వాలి కాబట్టి నాకు ఛానల్ కావాలని చెప్పి అంటాం. దానికోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టడం జరిగింది కదా. ఇప్పుడు ఆ ఛానల్ మరి మన ఛానల్ అయితే మన ఛానల్ మనమే బలపరుచుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఛానల్ పెట్టడం మెయింటైన్ చేయాలి, తీసేస్తుంటారు. అయితే పత్రికారి సంకల్ప బలం ఎంత గట్టిగా ఉందో, అది న్యూస్ ఛానల్లో బీబీసీ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మన పిఎంసీ ఛానల్ అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? పిఎంసీ ఛానల్ అద్భుతం సార్. ఎందుకంటే పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలా దీన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. ఓకే. ఒక పడి మొలిచిన చెట్టు ఎలా అయితే ఫలాలు బాగిస్తుందో అలా మనం ఎవరు వెళ్లకుండా, పాంప్లెట్ ఏమి ఇవ్వకుండా, ఎవరు చెప్పకుండా పిఎంసీ చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రేట్ మాస్టర్స్గా తయారవుతున్నారు, గుడుం పట్ల పట్టుకుంటున్నారు. అందుకే నేను యాడ్ చేస్తున్నా. వాళ్ళందరూ అట్లా ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను షాప్ కూడా తీసేయడం జరిగింది. అలా వాళ్ళు వెంటనే వ్యాపారం లేదు ఇప్పుడు. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే సార్ అప్పుడు బెంగళూరులో మౌనంగా ఉన్నారు, అప్పుడు గొంతు పట్టుకొని సరి చేశారు సారు. మరి ఆయన మౌనంగా ఉన్నప్పుడు నీకు టాకింగ్ పవర్ ఉందని చెప్పిన దానికి అర్థం ఏముంటుంది? సార్ మౌనంగా ఉన్నారు కాబట్టి మనం బయటికి రావాలి, 4 గోడల మధ్యలో ఉండకూడదు అని చెప్పేసి నేను మా రాత్రి నిర్ణయం తీసుకున్నాను. నేను వెంటనే మా సార్కు చెప్పాను, మా బాబు ఒక బాబు మాకు బాబుతో చెప్పాను, నాని మరి నేను షాప్ ఉన్నప్పుడు 4 రోజులు అలా వెళ్తున్నాను, కానీ ఇప్పుడు మాత్రం డైలీ వెళ్తాను నేను. మరి నాకు 30 నుంచి 20,000 ఖర్చు అవుతుంది నాకు అంటే, నేనైతే 10,000 ఇస్తాం మమ్మీ అన్నాడు. మా సార్ ఒక 20,000 ఇస్తా అన్నాడు. సార్ నాకు 30,000 రోజు 1000 రూపాయలు చక్కగా రోజు 1000 పాంప్లెట్లు అవుతాయి నాకు, 30,000 సరిపోతాయి నాకు అని చెప్పేసి వెంటనే షాపు క్లోజ్ చేశా. అప్పటి వరకు ఎందుకు ఆగానంటే నేను నాకు ఛార్జీల కోసం, పాంప్లెట్ల కోసం డబ్బులు అడుకోవాలని చెప్పేసి నేను కష్టంగా అందులో ఉన్నాను. 2003లో ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో 2004లోనే నేను షాపు క్లోజ్ చేయాలి. అప్పుడే ఒక్కడు చేసుకునే బిజినెస్ కోసం వేరే రూట్లో వెళ్ళిపోయాడు ఆయన. కానీ అది సరిగా లేదు. అది లేకపోతే మా బాబు అమెరికా వెళ్ళిండు, అప్పుడు మళ్ళీ అన్ని చూసుకోవాలని చెప్పేసి నేను కష్టంగా షాపులో ఉన్నాను అన్ని రోజులు. ఇప్పుడు మొత్తానికి అన్నీ వచ్చేస్తాయి, మొత్తం అయిపోయింది. ఇప్పుడు అందువల్ల పత్రికారి లక్ష్యం ధ్యాన జగత్, శాఖాహార జగత్ అంటే ఛానల్ ఒకటి ఆధారం కాబట్టి ఇప్పుడు ఛానల్ సపోర్ట్. మరి ఒక్కడుగా సార్ పత్రికారు ఇంతమందిని తయారు చేసినప్పుడు మన అందరూ పత్రిజీలని పత్రికారు అని మనం పత్రికారు చెప్పినప్పుడు మనం అందరం కలిసి పనిచేస్తే అద్భుతంగా ప్రపంచం అంతా అవుతుంది సార్. ఇప్పటికే చాలా వరకు తెలిసింది. మరి యూట్యూబ్ ఛానల్గా మనం స్టార్ట్ చేసి మరి శాటిలైట్ ఛానల్ అయిపోయింది, హిందీ శాటిలైట్ ఛానల్ అయిపోయింది, మరి అన్ని భాషల్లో కూడా శాటిలైట్ ఛానల్ వస్తున్నాయి. మరి ఇవాళ ఎంతో పిఎంసీ బాగా వర్క్ చేస్తుంది. పిఎంసీకి కూడా హృదయపూర్వక ధ్యానవందనాలు తెలుపుకోవచ్చు మనం. నవకాంత్కి కానీ, ఆనంద్కి కానీ, మరి ధన్వంతరాజు గారికి కానీ, ఆ పిఎంసీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి పిఎంసీకి కూడా సపోర్ట్ చేస్తాం. మనం అందరం చేయాలి కూడా, మన బాధ్యత అది. పిఎంసీ ఎక్కువ వర్క్ చేస్తుంది. ధ్యానమహాయాగాల్లో కూడా వచ్చేవాళ్ళు సగం మంది పిఎంసీ చూసి వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్కి మీరు ధ్యానమహాయాగానికి వెళ్తారా? కట్టాలకి వెళ్తాం సార్. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? అప్పుడు 2 సంవత్సరాల కింద అయితే 2-3 రోజులు ఉండేవాళ్ళం. ఇప్పుడైతే 8 రోజులు 10 రోజులు అక్కడే ఉంటున్నాం. షాప్ ఏం లేదు కాబట్టి. ఎలా ఫీల్ అవుతారు మీరు యాగాల్లో ఉన్నప్పుడు? చాలా పెద్ద పండుగ నాకు అది, చాలా అద్భుతం. ఒక 500-600 పుస్తకాలు పంపిస్తారు ఉమ్మడి జిల్లా. ఒక 20 లక్షలు 25 లక్షలు అలా కలెక్ట్ చేసి పంపిస్తాము. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు 550 పుస్తకాలు పంపించారు. మన దామోదర్ రెడ్డి గారు వచ్చిండు, రేపు 25వ తారీఖు తటవర్తి వారు వస్తున్నారు. మరి 3 నెలలు మాకు ఇదే పండగ ఉంటుంది. అన్ని సెంటర్లకు వెళ్ళడం చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. పిఎంసీ కావాలి కదా, ఇది అంబాసిడర్లు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఒక 20 మంది ఉన్నారు. హనుమంతరావు గారు ఎక్కువ చూసుకుంటారు. నేను దానికి మీరు కూడా అంబాసిడర్గా ఉన్నారా? అంబాసిడర్. నేను 2,20,000 కట్టాను ఫస్ట్. తర్వాత మా వాళ్ళందరితో ఒక 8,50,000 కట్టించా. మొత్తం 1,70,00,000 పంపించాం శాటిలైట్ ఛానల్ అప్పుడు. ఫస్ట్ ఒక 70 లక్షలు పంపించాం. ఇప్పుడు కూడా అంబాసిడర్లుగా అందరినీ మోటివేట్ చేస్తుంటాం. పత్రికా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి విషయంలో అందులో నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తులో భాగం కావాలి. పత్రికారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇక్కడ 2018లో వచ్చారు సూర్యదూర ఫంక్షన్ హాల్కి. వచ్చినప్పుడు ఇక్కడ కాస్మిక్ వ్యాలీ నైట్ హాల్ చేశారు, అక్కడ రాజకీయ యజ్ఞం పెట్టాము. ఒక జాంకాయ తీసుకొచ్చి ఇచ్చారనమాట పత్రికారు ఇక్కడి నుంచి. సారు కారు దిగుతుండగానే నేను ధ్యాన జగత్తు, పత్రికారు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు నినాదాలు పలికిస్తుంటే దూరంగా ఉన్నాను నేను. నన్ను పిలిచారు, పిలిచి జాంకాయ నాకు ఇచ్చారు. ఇచ్చి 4 ముక్కలు కొయ్యండి, నేనే తింటాను, ఎవరికి ఇవ్వను అన్నాడు.
అయితే నేను కడిగి కోసేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఇంతమంది ఉన్నారు, నన్నే పిలిచి ఎందుకు ఇచ్చారు సారు అంటే ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి దాన్ని పట్టుకుని ఒక 5 నిమిషాలు ధ్యానం చేశాను నేను 7 పిరమిడ్ల దగ్గర. చేసినప్పుడు నాకు ఒక సంకల్పం వచ్చింది. 4 ముక్కలు ఏమన్నారంటే సార్ లక్ష్యాలు 4: ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ 4 సార్ లక్ష్యాలు. ఈ 4 ముక్కలు నేను సంకల్పం చేస్తున్నా. ఈ 4 ముక్కలు సార్ తిన్నారంటే 4 పిరమిడ్ భూమండలం మీద అయిపోతాయి అని చెప్పేసి ఇలా సంకల్పం చేసి సార్ దగ్గర తీసుకెళ్ళా. ఒక ముక్క తిన్నారు వాళ్ళు. సారు తినగానే ధ్యాన జగత్ అయిపోయిందని క్లాప్స్ కొట్టి చెప్పంగానే సార్ క్లాప్స్ కొట్టించారు. ఆ సంకల్పం అలా పెట్టి చెప్పించారు సారు. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది కదా, దానిలో మీ పాత్ర? 2004లో నేను 2003లో ధ్యానంలోకి వచ్చా కదా. 2004లో మేడం నిలబడ్డారు, సరోజ మేడం ఎంపీగా. ఒక ఎమ్మెల్యే నిలబెట్టారు. నేను అప్పుడే కొత్తగా వచ్చాను. రాగానే ఏదో పాంప్లెట్ తీస్తే పాంప్లెట్ చూశారు సారు. ఆ పాంప్లెట్ కాదని చెప్పేసి నన్ను పిలిచారు అనమాట. పిలిచి మేడం ఈ 10,000 పాంప్లెట్లు వేపియండి అని చెప్పేసి నాకు చేతిలో పెట్టారు 2004లో. ఎప్పుడైతే ఆ పాంప్లెట్ నా చేతిలో పెట్టారో నేను అప్పుడు 10,000 పాంప్లెట్లు వేయించాను మన కాంట్రిబ్యూషన్తోనే. వేయించిన తర్వాత ప్రచారం బాగా చేశాను నేను. చాలా నాకు సత్యం పార్టీ, ధర్మం పార్టీ, రామరాజ్యం కోసం మనం కృషి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనం వేసిన సంకల్పం కానీ మనం ఇచ్చిన పాంప్లెట్ కానీ ఎక్కడికి పోవట్లేదు. మన సంకల్పమే సాకారం అవుతుంది. మోడీ గారు వచ్చారు, మనం 4 సార్లు వచ్చాము బరిలోకి. 4 మనోళ్ళు వచ్చారు. మోడీ గారు వచ్చారు, ద్రౌపది ముర్ము గారు వచ్చింది, యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు, అరవింద్ కేజ్రీవాల్ వచ్చిండు. మొన్న నేను నిలబడ్డప్పుడు ఎమ్మెల్యేగా ఒక జబర్దస్త్ టీవీ అని వచ్చాడు మా ఇంటికి. వచ్చినప్పుడు మేడం మీరు నిలబడ్డారు, గెలుస్తారని నిలబడ్డారా అన్నాడు. ఏంది మరి నిలబడటమే గెలవడమేమో, ధర్మ యుద్ధానికి సిద్ధం కావడమే గెలవడం, రామరాజ్యం కోసం మేము కృషి చేస్తున్నాం, నిలబడమే గెలవడం అన్నాడు మా పత్రి గారు అని చెప్పా. నా ఓటు నేను వేసుకోవడం కోసం పార్టీ పెట్టాను పత్రి గారు. నా ఓటు నేను వేసుకోవడం కోసం నేను ఇందులో నిలబడ్డాను, గెలిచిపోయానని చెప్పా. తర్వాత మీరు మాట్లాడండి మేడం అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, మీరు గంట ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నారు, మీకు భయం లేదా అన్నాడు. ఏ పార్టీతో మాకు వ్యతిరేకం లేదు, ఏ పార్టీతో మాకు అనుకూలం లేదు. మా సిద్ధాంతం ఏంటంటే శాకాహారులే పరిపాలకులు కావాలి అని చెప్పేసి చెప్పాను నేను. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, శాకాహారులు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని చెప్పాను. శాకాహార అయినంతలో కుదరదు కదా, మానవత్వం నుంచి దైవత్వానికి రావాలి కదా ధ్యానం. అయితే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, శాకాహారులే పరిపాలకులు కావాలని మా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతాలు మాయి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు మీ సంకల్పాలు సాకారం అవుతాయి అన్నాడు. మీ సంకల్పం సాకారం అవుద్దా అన్నాడు. మన వాళ్ళే వస్తున్నారు కదా, ప్రధానమంత్రి ద్రౌపది ముర్ము గారు వచ్చారు. వచ్చిన వెంటనే రాష్ట్రపతి భవన్లో ఆమె ఏం చేశారు, నో చుక్క నో ముక్కను ప్రవేశపెట్టింది తొలి రోజు. మళ్ళీ రోజు ఏం పెట్టింది, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలని పెట్టింది. మా కాన్సెప్టే కదా, మనదే కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 4 సార్లు మేము బరిలోకి వచ్చాం, 4 మా వాళ్ళు వచ్చారని చెప్పా. తర్వాత నేను 5వ సారి బాలముకుంద్ ఆచార్య గారు గెలిచారు మొన్న రాజస్థాన్లో. వచ్చిన వెంటనే ఆయన మీరేం చేస్తారు గెలిచిన వెంట అన్నాడు ఆయన. అంటే చికెన్ కొట్లు మటన్ కొట్లు తీపిచ్చేస్తా అని చెప్పా. ఆయన తీసిపిచ్చేట అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే బాలముకుంద్ ఆచార్య గారు రాజస్థాన్లో మొన్న. అయితే వెంటనే నాకు ఆ పోస్ట్ వచ్చింది, నేను ఈయనకు పెట్టాను. పెట్టగానే ఆయన అన్నాడు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగిందిగా మేడం అన్నాడు. మేము 5 సార్లు బరిలోకి వచ్చాం, 5 మా వాళ్ళు వచ్చారు కానీ చెప్పడం జరిగింది. మనం చేసిన కృషి ఎక్కడికి పోవట్లేదు సార్, అద్భుతంగా మంది ఖచ్చితంగా 2030లో మరి పత్రి సార్ చెప్పినట్టుగా మరి పార్లమెంట్లో మన జెండా ఎగురుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అద్భుతంగా మరి ఆత్మజ్ఞానులే పరిపాలకులు అవుతారు, శాకాహారులే పరిపాలకులు అవుతారు. చాలా సంతోషం. కొంతమంది మాటల్లో స్పీడ్, చేతలో వెనకబడతారు. మీకు మాట స్పీడే, చేత స్పీడే, ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయింది. 40,000 పాంప్లెట్ పంచి పెట్టాము. అదేనా అందుకని మన ఆనంద ప్రసాద్ గారు నిలబడ్డప్పుడు 40,000 80,000 పాంప్లెట్ పంచి పెట్టాము. ఇద్దరం కలిసి ఇక్కడ రాజకీయ యజ్ఞం పెట్టాము మేము. అక్కడ 96 మంది నిలబడ్డారు కదా, ఎక్కడ మన ఆంధ్రాలో. ఇక్కడ 46 మంది నిలబడ్డారు. మరి అద్భుతంగా దాన్ని బతికిచ్చాం కదా. కరెక్ట్, చాలా బాగుంది మేడం. సో వెరీ హ్యాపీ. మొత్తానికి పత్రిక గారి విజన్ మీ విజన్కి స్వీకరించారు కదా. ఆయన లక్ష్యం అంతా మీ లక్ష్యం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎక్కడ ఏ యాంగిల్లో కూడా వెనక తగ్గాల్సిన పరిస్థితి లేకుండా ఫైనల్గా ప్రపంచం అంతా వెళ్ళడం కోసం పిఎంసి ఛానల్ ఎలా ఉందో దాన్ని కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఎందుకంటే ఇక చేయటానికి ఏముంది, కార్య సాధనలో పత్రికతో పాటు ప్యారలల్గా ఉన్నటువంటి ఇది ఇంకంతకంటే ఏం కాదు. ఆయన విజన్ పూర్తి మీ విజన్ అయిపోయింది ఇక్కడ. సో అందుకే మీరు ఎలా హెడ్గా ఉన్నారు ఇక్కడ. రాబోయే రోజులు ఎందుకంటే 10 ఇంతలు ఎక్కువగా వర్క్ మీ ద్వారా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ, మీ ద్వారానే పిఎంసి కూడా ఎక్కువ మంది అంబేసిడర్ చేరటం కానీ ఇవన్నీ కావాలని చెప్పి అనుకుంటున్నా. సో వెరీ హ్యాపీ. మరి ఫైనల్గా మీరు పిఎంసి ప్రేక్షకులు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎంసికి హృదయపూర్వక ధ్యాన వందనాలు. ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించి దైవంగా జీవించాలనేదే నా సందేశం. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మాలు 2, ఒకటి అహింసా పరమో ధర్మ, 2 సత్యమే వజయితి. సత్యం ఏంటి, నువ్వు లోపలికి వెళ్ళి ధ్యానం చేసి నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు దైవం అని తెలుసుకున్నప్పుడు అందరూ దైవమైనప్పుడు ప్రతి జీవి కూడా దైవమే. కాబట్టి ధ్యానం చేసి సత్యం తెలుసుకుంటారు.
అహింస అనేదే పరమధర్మం. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షితి రక్షిత. ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి అందరూ ధ్యానం చేసి మరి ధర్మం ఆచరించి దైవంగా జీవించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. హృదయపూర్వక ధ్యాన వందనాలు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది మాస్టర్స్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శైలజ మేడం గారి జీవిత అనుభవాలన్నీ విన్నారు కదా మీరు. కొంతమంది మాటల్లో స్పీడ్గా ఉంటే చేతల్లో వెనకబడవచ్చు, కొంతమంది చేతల్లో స్పీడ్గా ఉంటారు, మాటల్లో వెనకబడుతుంటారు. అలా కాకుండా మాట చేత రెండు ప్యారలల్గా ఒక రైలు పట్ట మీద ట్రైన్ ఎలా వెళ్తుందో అలా వెళ్తున్నారంటే ఆవిడకి సత్యమేళ ఆవిడకు ఉన్నటువంటి తపన చిన్నతనం నుంచి ఎట్లా ఉందో పత్రికని కలిసిన తర్వాత మొత్తం ఆ విజన్ అంతా కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పత్రిక లక్ష్యం ఆవిడ లక్ష్యం కింద చేసుకుని ఇంత వర్క్ చేయగలుగుతున్నారంటే, లేడీగా ఉండి వ్యాపార వ్యవహారాలు కూడా ఇక చాలని కట్టిపెట్టి మరి ఇంత ఉధృతంగా పనిచేస్తారంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో ఆవిడ చూడగలిగారు. గత జన్మలు ఏమిటో ఈ జన్మ ఎందుకు వచ్చింది కూడా ఆవిడ తెలుసుకోగలిగారు. ముక్తి అనేటటువంటి పదానికి మీనింగే తెలియని వయసు నుంచి ముక్తి కావాలనేటటువంటి పదం ఆవిడ కోరుకున్నారంటే ఆవిడ యొక్క ఆ జ్ఞాన సంపద ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతూ వస్తుంది. అందువల్ల ఇవి చూసిన ప్రతి ఒక్కరు కూడా మనం కూడా చక్కగా శాకాహారిగా మారి మంచి ధ్యానిగా మారినట్టయితే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం ఏమిటో, భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి దయచేసి వీక్షించిన పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా. మనం కూడా చక్కగా శాకాహారిగా మారి ధ్యానిగా మారి ఈ జన్మలో మనం న్యాయం చేసుకోగలిగితే మరి సమాజానికి మనం ఎంతో చేసిన వాళ్ళు అవుతామని మరొకసారి గుర్తు చేసుకుంటూ వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.